హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రసన్న. వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి. ఈ రోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చా. ఇదిగోండి, సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా వడియాలండి. ఇదిగోండి, ఇప్పుడు బూడిద గుమ్మడికాయ అండి. మనకు తెలుసు కదా, చాలా ఆరోగ్యం, చాలా రుచిగా ఉంటాయి. ఓకేనా, చాలా మంచి రెసిపీ అండి. ఇదిగోండి, 2 గుమ్మడికాయలు తీసుకున్నా. ఇవి వడియాలు పెట్టేసుకుందామండి. ఎండలు బాగా స్టార్ట్ అయినాయి. చాకు పట్టుకున్నాం అనుకో, మంచి చాకు ఇట్లా వచ్చేస్తుంది. ఇదిగోండి, పీచు ఉండదు కదా ఐరన్ది, దీంతో ఇలా రుద్దేస్తే అంత నీట్ గా వచ్చేస్తుంది. ఇలా కొట్టాలన్నమాట. ఇదిగోండి, చాలా బాగుంది కాయ. ఇదిగోండి, ఈ విధంగా కట్ చేసుకోవాలండి గుమ్మడికాయ ముక్కలు. సరేనా, ఇంత సన్నగా. ఇదిగోండి, ఇవి ఒక 10 గిన్నెలు. ఇదిగోండి, ఇవి ఒక 8 గిన్నెలు వచ్చినాయండి. 18 గిన్నెలు మొత్తం. ఇదిగోండి, కొంచెం కళ్ళుప్పు వేద్దామండి. ఇదిగోండి, కాస్త పసుపు కూడా వేద్దాం. పాత పిల్లో కవర్ ఒకటి తీసుకున్నానండి, శుభ్రంగా వాష్ చేసింది. ఇప్పుడు ముక్కలని దీంట్లోకి ఎత్తేద్దాం. ఇవ్వండి, ఇన్ని వాటర్ వచ్చినాయి, ఇవి వంపేద్దాం. ఇంకా కొంచెం ముక్కలు ఉన్నాయి, అవి కూడా కలిపేసి ఇట్లాగే చేద్దామండి. ఓకేనా, ఇదిగోండి, ఇట్లాగా వెయిట్ పెట్టేసాం. వాటర్ చూసారా దిగుతుంది. నన్ను వస్తుంటే తెల్లారిసరికి బాగా దిగిపోయింది అనమాట అండి. ఈ గిన్నెతో 18 గిన్నెలు తీసుకున్నామండి. ఓకేనా, 18 గిన్నెలు వచ్చినాయి. అంటే మామూలు చెప్పాలంటే 8 గిన్నెలు ముక్కలకి 1 గిన్నె వేయాలండి పప్పు. ఇదిగోండి, 2 గిన్నెల పప్పు ఇది నానబెట్టేద్దామండి. గ్రైండ్ చేసేద్దామండి. చక్కగా గారెల పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకేనా అండి. ఇగో 15 పచ్చిమిరపకాయలు ఇలా ఇరిపేసుకునేద్దాం. ఇదిగోండి, 1 ఇంచున్నర అల్లం వేస్తున్నాను కదండి. డీప్ పేస్ట్ అయితే అవ్వకూడదు, ఎట్లా ఉంటే చాలా ఉంటాం. ఓకేనా, ఇది ఒక బౌల్లో తీసేద్దాం. ఫస్ట్ పచ్చిమిరకాయ, జీలకర్ర, అల్లం తురుము తీసుకున్నాం కదా, ఇది వేద్దామండి. పువ్వు వేద్దామండి. వేసి దీనికి సరిపడా వేసి కలుపుదాం. ఏ సైజులో అయితే ఆ సైజులో పెట్టుకోవడమే. అంతేనండి, ఎగరుతున్నాయి పెట్టేసి. ఇవ్వండి, బూడిద గుమ్మడికాయ వడియాలండి. చక్కగా ఎండిపోయినాయి. 3 days పట్టి